కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆయన ఒక ప్రకటన చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ పిడుగురాళ్లలో అంటే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కామేపల్లి వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి 100 సీట్లు, అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజీకి 75 సీట్లు శాంక్షన్ చేసిందని చెప్పేసి ఆయన వార్త చెప్పాడు. పిడుగురాళ్ల దగ్గర నిర్మిస్తున్న ఈ మెడికల్ కాలేజీకి 100 సీట్లు కేటాయించారు అనగానే అంటే 2026-27 నుంచి అడ్మిషన్లు చేసుకోవచ్చు. అంటే రేపు నీట్ ఎగ్జామ్ ద్వారానే మనం అడ్మిషన్లు చేసుకోవచ్చు. నాకు చాలా సంతోషం కలిగింది. కారణం ఏంటంటే పల్నాడు అనేది ఒక విశాలమైనటువంటి ప్రాంతం, చాలా వెనుకబడినటువంటి ప్రాంతం కూడా, విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ. మరి వాస్తవంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మన గుంటూరు నుంచి మాచర్ల దాదాపు 150 కిలోమీటర్. ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి గుంటూరు జనరల్ ఆసుపత్రి వచ్చేలోగానే ప్రాణాలు పోతూ ఉండేవి. కనుక పల్నాడు ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని దాదాపు 2007లో నేను శాసనమండలి సభ్యుడిగా అయిన తర్వాత అనేక సార్లు నేను శాసనమండలిలో మాట్లాడాను. అలాగే రాయపాటి శ్రీనివాస్ గారు అని ఉన్నారు, ఆయన కూడా శాసనమండలిలో మాట్లాడటం, అనేక సార్లు మేము ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్లు ఇవ్వటం అనేక సార్లు జరిగింది. అయితే మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించండి అని కోరుతూ ఉండేవాళ్ళు. ఎట్టకేలకు భారత ప్రభుత్వం జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే దానిలో భాగంగా రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికే 5-6 మెడికల్ కాలేజీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ఈ ప్రభుత్వ రంగంలోనే ఈ సంవత్సరం నుంచి ఈ 100 సీట్లు వాళ్ళు అడ్మిషన్ చేసుకోవచ్చు. అంటే మెడికల్ కాలేజీ నిర్మాణం అయిందంటే అక్కడ ఆసుపత్రి కూడా 300 పడకల ఆసుపత్రి కూడా రాబోతుంది అనేది మనకు తెలిసిన విషయం. కాబట్టి పల్నాడు ప్రాంతానికి ఇప్పుడు నిర్మించిన మెడికల్ కాలేజీ కానీ అలాగే ఆసుపత్రి కానీ ఒక వరం లాంటిదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కానీ అదే సమయంలో ఇంకో ముఖ్యమైన విషయం, ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఒక 7 కాలేజీలు ఇప్పుడు పూర్తయి అడ్మిషన్లు ఇవన్నీ జరుగుతుంది. కానీ 10 మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం వాటిని మేము పూర్తి చేయాలంటే పీపీపీ మోడల్కి అప్పచెప్తామని చెప్పేసి కొంతకాలం క్రితం ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసింది. దానికి రాష్ట్రంలో అనేక మంది దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేము కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ అని ఏర్పాటు చేసి దాని తరఫున వ్యతిరేకించడం అనేది జరిగింది. ఎందుకంటే 10 మెడికల్ కాలేజీలు ఇక్కడ 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. 10 మెడికల్ కాలేజీల్లో ఎక్కువ భాగం వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆదోని, మార్కాపురం, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ వస్తే ఆ ప్రాంతం ఎంతో ఉపయోగపడుతుంది. మెడికల్ కాలేజీతో పాటు 300 పడకల ఆసుపత్రి కూడా వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పడింది. ఇవాళ మార్కాపురం కానీ, ఖమ్మం కానీ, ఎర్రగొండపాలెం కానీ, గిద్దలూరు కానీ, కనిగిరి కానీ అన్నీ కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలకి అక్కడ ప్రభుత్వ రంగంలో కాలేజీ ఆసుపత్రి కూడా పూర్తయితే ఎంత ఉపయోగం ఒకసారి ఆలోచించండి. రెండో అంశం, ఇది కేవలం ఈ 10 మెడికల్ కాలేజీలకి ఒక 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్కో బడ్జెట్లో ఒక 2,000 కోట్ల చొప్పున కేటాయించుకుంటూ వెళ్తే అన్నీ ప్రభుత్వ రంగంలోనే పూర్తి అవుతుంది. దీనికోసం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అనేది న్యాయమైనటువంటి విషయం కాదు. అందువలన ఈ పిడుగురాళ్లని ఆదర్శంగా తీసుకుని పిడుగురాళ్ళ ఏ విధంగా అయితే ప్రభుత్వమే మెడికల్ కాలేజీని ఆసుపత్రిని కూడా నిర్మించి ఇవాళ ప్రారంభం కాబోతుందో అదే పద్ధతిలో 10 మెడికల్ కాలేజీలని కూడా పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్మించి వాటిని నడపాలని, నిర్వహించాలని, పేద ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదేమైనా పిడుగురాళ్లలో ఈ విధంగా మెడికల్ కాలేజీ ఆసుపత్రి రావటం పల్నాడు ప్రాంతం కొత్తగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాకి వరం లాంటిది. పల్నాడు ప్రజలకు కూడా అది చాలా సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పేసి తెలియజేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.